నమస్తే వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. తెలంగాణలోని రైతులకు మేలు చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులను గత ప్రభుత్వం నాణ్యతా లోపంతో చేపట్టిందని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కుకునూరుపల్లి మండలం కడకండ్ల వద్ద మల్లన్న సాగర్ నీటిని కోడవెల్లి వాగులోకి నర్సారెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ గతంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు ద్వారా గజ్వేలుకు నీటిని తీసుకొచ్చామని గుర్తు చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 0.5 టీఎంసీల నీటిని కూడవెల్లి వాగులోకి వదులుతామన్నారు. యాసంగి పంటకు సాగునీటిని విడుదల చేస్తామన్నారు. కానీ మీరు ఒక్కసారి విలేకరుల సోదరులు కూడా కోరుతున్నా, కొంచెం మీదికి పోయి దాని నాణ్యత చూడండి. బోల్ట్ ఉసిపోయినాయి, 2 గేట్లకు ఒకటే గేట్ పనిచేస్తుంది. ఆయన మొన్నటిదాకా కూడా రూల్ చేసిండు. మరి ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ అనుకుంటాడు, ఎందుకంటే ఈయనకి వాళ్ళ మామ ఎమ్మెల్యే అయితే ఈయన ఎమ్మెల్యే లాగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు కూడా మొన్న ఒక మీటింగ్లో చూసినాం, ఎవ్వరికి కడుపులో పెట్టుకొని 24 గంటలు అందుబాటులో ఉంటా అంటాడు. ఇవాళ వచ్చి ఆయన చూడమనండి, ఇదే నాణ్యత ఎట్లుందో. అదేవిధంగా కూడవెల్లి వాగంటే ఎవరు గుర్తు రావాలి మనందరికీ? మీరందరూ గుర్తు చేసుకోరి, మన ముత్తంరెడ్డి గారు గుర్తు రావాలి. ఎందుకంటే దీని మీద ఎన్ని చెక్ డ్యామ్లు కట్టిండో 20 ఏళ్ల కిందనే ఆయన ఆలోచన ఉండే, ఈ కూడవెల్లి వాగు మీద చెక్ డ్యామ్ కట్టాలి, అందరు రైతులు బాగుపడాలని ఆ విధంగా చెక్ డ్యామ్ కట్టిండు. ఇవాళ ఏదో మేమొచ్చి మల్లన్న సాగర్ లేకపోతే కొండపోచమ్మ అంటారు. కానీ మా నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రాణహిత చేవల్ల అని ఇక్కడ గజ్వేల్లో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఆ రోజు కూడా చెప్పిర్రు, ఇవాళ ఇక్కడి నుంచి మనం కొండపోచమ్మ పోదాం 2 లిఫ్ట్లు అంత ఖర్చు పెట్టి ఆడ నాణ్యత చూడండి. కొండపోచంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పైసల గురించి పనిచేసారు, కానీ రైతు సేవ చేద్దామని పనిచేయలే, రైతుల గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలే. అందుకని మీ ద్వారా కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ఆ నాణ్యత సరి చేసే బాధ్యత మా ప్రభుత్వంది, కాంగ్రెస్ ప్రభుత్వంది. రైతులను ఆదుకునేది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మా సీనన్న చెప్పినట్టు ఎప్పుడైనా ఫస్ట్ వీక్లో ఇడిచినాం. ఇప్పుడు వారం కింద మా కొండ సురేఖ గారు వచ్చి రంగనాయక సాగర్కి ఇచ్చారు. ఇంకో వారంలో హల్దీబాగ్లో కూడా నీళ్ళు ఇడుస్తున్నాం. ఈ విధంగా రైతుల గురించి ఆలోచించేది మా రేవంత్ అన్నొక్కడే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుండు. వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ రైతులకు చెయ్యాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము తప్పక ఇప్పుడే అధికారులను కూడా అడిగినాం, ఇది వారం రోజులు నడుస్తుందా 10 రోజులు నడుస్తుందా, 0.5 టీఎంసీ మానేర్ డ్యామ్ చేరేదాకా కూడా నడుస్తుంది. అంటే 0.6 చేరొచ్చు, 0.7 చేరొచ్చు, ఒక 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. తొవ్వంటి ఉన్న మా ముత్తంరెడ్డి కట్టిన చెక్ డ్యామ్లు అన్నీ నింపుతూ, ఆ కుంటలు చెరువులు అన్నీ నింపుతూ రైతుల గురించి సేవ చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ద్వారా అందరు రైతులను కూడా చెప్తున్నాం, మీకు ఏ అవసరం ఉన్నా మేము ఇద్దరం నాయకులకు అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం. కానీ వాళ్ళకే రెచ్చగొట్టే ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని మీ ద్వారా కోరుకుంటున్నాం.